దేవుని కొరకు తన జీవితాన్ని ధారపోసి దేవుని చేతిలో ఒక సాధనంగా వాడబడుచు అనేక జీవితాలను క్రీస్తు కొరకు నిలబెట్టి ఆత్మల రక్షణే ధ్యేయంగా నిర్విరామంగా క్రీస్తు కొరకు పరుగులెడుతున్న మా ఆత్మీయ తండ్రి దహించు అగ్ని వ్యవస్థాపకులైన డాక్టర్ థామస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ థామస్ గారు తమిళనాడులోని మధురై అనే ప్రాంతంలో ఒక సంపన్న కుటుంబంలో శ్రీ అరుళ స్వామి పిల్లై దంపతులకు జన్మించారు. థామస్ గారు రోమన్ కేథలిక్ ఫాదర్గా విద్యాభ్యాసం చేస్తుండగా యేసు ప్రభు వారి దర్శనం కలిగింది. ఆ క్రీస్తు దర్శనం చేతపట్టి ఆ దర్శనమును వెంబడిస్తూ అనేక చోట్ల సువార్తను అందించి ఆత్మలను రక్షిస్తుండగా ఆంధ్ర రాష్ట్రమునకు వెళ్ళమని దేవుడు చెప్పాను. దేవుని మాటకు లోబడుటకు కుటుంబస్తుల ద్వారా అనేక వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ, తెలుగు భాష రానప్పటికీ తన వారిని అందరినీ విడిచిపెట్టి, సౌకర్యాలను విడిచిపెట్టి తాను నమ్మి వెంబడిస్తున్న యేసుదేవుని మాటను నెరవేర్చుటయే భాగ్యంగా ఎంచి ఒట్టి చేతులతో అబ్రహాము వలె ఒంటరిగా ఆంధ్రాకు బయలుదేరాను. దేవునిని గుడ్డిగా నమ్మిన డాక్టర్ థామస్ గారు ఆంధ్రాలో తన తొలి అడుగు వేసి సేవను ప్రారంభించారు. తన సేవ మార్గంలో ఎన్నో వ్యతిరేకతలు, హేళనలు, నిందలు, అవమానాలు, కష్టాలు ఎదురైనను పరలోకంలో తన యజమానుడు ఇచ్చు బహుమతికై ఓపికతో సేవను చేపట్టి సమస్తమును క్రీస్తు కొరకు భరిస్తూ రేయింబవళ్ళు అలుపెరుగని సేవను చేయుచు ముందుకు సాగుతున్న ఈ దైవజనుని దేవుడు అనాథగా విడిచిపెట్టలేదు. డాక్టర్ థామస్ గారికి ఆత్మీయులైన అదే భారం కలిగిన సాటి అయిన సహకారిగా డాక్టర్ షీబా థామస్ గారిని జతపరిచి 3 శ్రేష్టమైన బహుమానాలను సంతానంగా ఇచ్చి దేవుని రాజ్యమును కట్టు ఒక పరివారముగా వారిని ఏర్పరిచిన దేవునికి కృతజ్ఞతలు. వారి సంతానము మాత్రమే కాకుండా దేశ నలుమూలల వేలాది ఆత్మీయ బిడ్డలను దేవుడు ఇచ్చాను. డాడీ అని ఆప్యాయంగా పిలిచి అనేక ఆత్మీయులను దేవుడు అనుగ్రహించాడు. 30 మందితో రాజమండ్రిలో ప్రారంభమైన సేవ ఈరోజు 3000 మందిగా విస్తరించబడింది. ఈ పరిచర్య ద్వారా సేవ చేయు 1800 మంది సేవకులు తయారు చేయబడ్డారు. ఒకప్పుడు ఒక్క పూట ఆహారం కోసం ఎంతో ప్రయాసపడిన ఈ సేవకుడు ఈరోజు తన చేతుల ద్వారా ప్రతిదినం 200 మందికి ఆహారం అందజేయుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇది చూసిన మా అందరికీ దేవుని ఉన్నత పిలుపు, సంకల్పం ఎంత నిజమైనదో అర్థమవుతుంది. డాడీ గారిలోని దేవుని ఎడల ఉన్న ఆ కదల్చబడని విశ్వాసము, క్రీస్తు కొరకు దేనినైనా చేపట్టే ఆ సంకల్పము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈ దీన సేవకుని ద్వారా కట్టబడిన కుటుంబాలెన్నో. దేవుని శక్తిని ఈ సేవకుని ద్వారా రుచి చూచి స్వస్థత పొందిన వారందరూ, ఈ సేవకునిలోని దేవుని ప్రేమను చూచి ఆకర్షితులై దేవుని యొద్దకు వచ్చిన వారందరూ, ఈ సేవకుని నోట నుండి బయలుదేరిన మాటల ద్వారా బలపరచబడిన వారెందరూ, రానున్న రోజుల్లో దేవుని సేవలో మరింత బలంగా వాడబడాలని, దేవుడిచ్చిన దర్శనములన్నీ నెరవేరాలని, ఆరోగ్యము, క్షేమము, దీర్ఘాయుషు దేవుడు ఇవ్వాలన్నదే మా ఆశ, మా ప్రార్థన ఉన్నది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ అవర్ స్పిరిచువల్ ఫాదర్ డాక్టర్ థామస్ గారు. వి లవ్ యూ. many happy returns of the day దైవజనుడు డాక్టర్ థామస్ గారు. గత సంవత్సరాలన్నీ కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకొని కాచి కాపాడి ఈ అడుగు పెట్టిన క్రొత్త సంవత్సరంలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మహిమలో నుంచి మహిమ, కృప నుంచి అధిక కృప, పరిశుద్ధతలో నుంచి అధిక పరిశుద్ధతలోకి తీసుకొని వెళ్తూ మీరు చేసిన ప్రతి ప్రార్థనలకి దేవుడు ప్రతిఫలమును అనుగ్రహించబోతున్నాడు. మీరు ప్రభు దగ్గర మొర పెట్టుకున్న ప్రతి మొర
దేవుడు ఈ క్రొత్త సంవత్సరంలో తీర్చబోతున్నాడు. వాట్ ఎవర్ డ్రీమ్స్ యు హ్యావ్, వాట్ ఎవర్ విజన్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, God wants to fulfill all those visions. You will be a giant, you will be a threat for devil, you will be a blessing for millions of people. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18, 19, 20 వచనాల ఆ వాక్య వాగ్దానం ఈ పరిచర్యలో ఈ బర్త్డే సందర్భంగా మీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో నువ్వు జలములలో నడిచినా ఆయన నీతో పాటు ఉన్నాడు, అగ్నిలో నడిచినా ఆయన నీతో పాటు ఉన్నాడు. ఇంకా నువ్వు నడుస్తూ విరామము లేకుండా శక్తికి మించిన ప్రయాణం చేస్తుండగా ఆయన మేఘస్తంభం, అగ్నిస్తంభం నీతో పాటు రాబోతుంది. కొన్నిసార్లు బద్రీ వృక్షం క్రింద ఆహాబు ఆత్మ, యెజబేలు ఆత్మ నిన్ను కూర్చోబెట్టిన దేవదూతను పంపించి శక్తికి మించిన ప్రయాణాన్ని అనుగ్రహించి అనేక ఎలీషాలను పట్టాభిషేకం చేసినట్లు ఇదిగో శక్తికి మించిన ప్రయాణం ఈ క్రొత్త సంవత్సరంలో చేయబోతున్నాం. ఆత్మ బలముతో కదలబోతున్నాం. ఇదిగో ఆత్మ బలముతో కదులుతుండగా శత్రు సామ్రాజ్యాలు కూలిపోయి దేవుని రాజ్య స్థాపన ఈ క్రొత్త సంవత్సరంలో ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఇదిగో మరి ఒకసారి నా కుటుంబం తరఫున, నా పరిచర్య తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇంకా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. 128వ కీర్తన చివరి 2 వచనముల వాక్య వాగ్దానం, ఈ సియోనులో నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. నీ జీవిత కాలమంతయు యెరూషలేములకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లలను చూచెదవు, నీకు సమాధానం కలుగునుగాక అని ఆ వాక్య వాగ్దానం కూడా ఈ బర్త్డే సందర్భంగా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మరి ఒకసారి నా కుటుంబం తరఫున, పరిచర్య తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. తండ్రి నీకు వందనాలు. నీ దాసుడు క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టింటుండగా క్రొత్త దీవెనలతో ఆశీర్వాదాలతో నింపండి. ఏ వాగ్దానాలైతే దైవజనునికి మీరు అనుగ్రహించినారు ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చండి. ఒక గొప్ప మహిమ కలిగిన పరిచర్య క్రొత్త సంవత్సరంలో మీ దాసుని ద్వారా జరిగించండి. తాను అడుగు పెడుతున్న ప్రతి స్థలాన్ని మీరు ఇవ్వండి. తను అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో నీ రాజ్య స్థాపన జరిగించమని ఇదిగో మీ దైవజనునిపై, ప్రభు కుటుంబంపై, పరిచర్యపై శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానం, సమృద్ధిని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం ఇదిగో బర్త్డే సందర్భంగా మీకును మీ కుటుంబానికి, పరిచర్యకి క్రీస్తు రాకడ పర్యంతరం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దైవజనులైనటువంటి దహించు అగ్ని థామస్ గారికి మరి మీ యొక్క పుట్టినరోజు బర్త్డే సందర్భంగా మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కల్వరి మినిస్ట్రీస్ మా కుటుంబం నుంచి దేవుడు ఎంతగానో మీ పట్ల కృప చూపి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మిమ్మల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని చక్కటి దైవజనులుగా ఉంచి అనేక మందికి ఆశీర్వాదకరంగా రక్షణకి కారణంగా దేవుడు మిమ్మల్ని ఎందుకు నడిపించుకుంటున్న ఆయన గొప్పతనాన్ని బట్టి స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరంలో ఇంకా ఆత్మీయంగా అన్ని విధాలుగా దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేసి నూతన కృపలతో దీవెనలతో నింపాలని మరి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 60:15 వచ్చిన ప్రకారం అద్భుతంగా శాశ్వత శోభాతిశయంగా బహుతరములకి సంతోషకారణంగా చేసే దేవుడు మీ పక్షంగా ఉండి ఈ సంవత్సరం మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని, మీ పరిచయం దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు మా కుటుంబం నుంచి కల్వరి మినిస్ట్రీస్ హ్యాపీ బర్త్డే. దేవుడు దైవజనులైన మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, brother. Happy, blessed, anointed, joyful and supernatural birthday. Many more happy returns of the day. God bless you. It's a great joy and honor and privilege for me to greet you on this birthday. God bless you. And God gave me some scriptures as I was praying for you. From Job chapter 5 verse 9. He does great things too marvelous to understand. He performs countless miracles. And God's going to do great and countless incomprehensible miracles. And God has already been doing great and awesome wonders through you. But this year is going to be a great, notable, a heavy anointed, marvelous and miraculous birthday and great blessed year. And God's going to bless you as a family and use you with the great sign and great wonders. You are going to think, oh, how it happened? Such an incomprehensible thing.
God's going to do surprises. This is a year of great surprises, great wonders, and great anointing. And also from Acts chapter 10 verse 38, God gave me this scripture too. How God anointed Jesus Christ of Nazareth with power, and as he was with him, he was going around everywhere doing good and delivering the people who were under the pressure of the devil. This year is going to be just like Jesus. Wherever you go, people are going to be touched by supernatural encounters and marvelous things. And as you go by your shadow, many demons are going to scream and leave, and through your shadow, mighty miracles and healings are going to happen. Not only that, God's going to bless you as a family. Already He has done it, and God will use you continually with mighty signs and wonders, and God will bless your children, and all your desire shall be granted about your children, about your missus, and about your ministry. God will take care of everything. This year, God says, I am Jehovah, I am that I am with you. I will hold your right hand and continue. I will take you to the destination which you have never even thought of. And God will do mighty things, marvelous things. God will give you good health. And as your soul prospers, God may give you sound health. And God bless you and be with you. And God's grace be upon you. Father, I thank you for our dear brother, blessed brother, Pastor Thomas, the apostle in Andhra Pradesh. Father, thank you, Lord, for having given him another birthday. Let him enjoy this birthday as never before. May your presence engulf around him. May your hands be upon him. The power of God shall shadow over him. Wherever he goes, whatever he does, be prospered. Bless pastor, sister, and children as a family, and all his co-workers. And you bless the church also, especially whatever he desire, Lord, grant him, Lord. Holy Ghost, wherever he felt pain, this year, a year of great pleasure and great joy and great honor in Jesus' name. Exalt him and exalt your name. You be glorified. Thank you for your sound health to him. Thank you for your mighty presence and pleasant presence and the great joy. Wherever he goes, let the angels go and prepare the way, and whatever he does, great signs and great miracles happen. Once again I pray, bless him. You give him long life and good life and healthy life. Bless him as a family. Let the future be blessed abundantly, surprisingly, supernaturally, in an awesome way. In Jesus Christ's name, amen. Amen. God bless you, brother. Once again, many more blessed, anointed, supernatural birthdays, and happy birthday. God bless you. దగించు అగ్ని థామస్ గారు బర్త్డే వారు చేసుకుంటున్నారు. పుట్టిన దినం అనేది చాలా ముఖ్యము. దానిని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభును స్తుతించాలి. ఎందుకంటే ప్రతి ఊపిరి కూడా దేవుని అనుమతితోనే అది నడుస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వారు సంతోషముగా బర్త్డే ఫంక్షన్ లో వారు కనబడాలి. తర్వాత అనేక ప్రజలు కూడా వారి ద్వారా దీవించబడిన ప్రజలు. థామస్ గారు ఫస్ట్ నుండి నాకు బాగా పరిచయము, తెలుసు. అంటే రెస్ట్ లేకుండా సేవ చేసిన ఒక గొప్ప దైవజనుడు. సేవ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు వారు సిద్ధపడతారని అప్పుడప్పుడు నేను ఆలోచన చేస్తూ ఉంటాను. నైట్ హైదరాబాద్, మళ్ళీ నెక్స్ట్ డే రాజమండ్రి, ఇలా దేవుని కొరకు పరిగెత్తుచూ ఉన్నారు. చాలా కష్టం. వారు అంత రిస్క్ తీసుకొని చేస్తూ ఉంటారు. అనేక ఆత్మలను సంపాదించారు. అనేక దైవజనులు ఎక్కడికి వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, వరంగల్ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, వారి ద్వారా దీవించబడి సేవ చేసిన సేవకులు చాలా ఎక్కువ. తన ప్రయాసం అక్కడ కనబడుచున్నది సేవలో. కాబట్టి వారు బర్త్డే చేసుకోవడము మాకు చాలా సంతోషము. మేము హృదయ అంతరంగంలో నుండి వారికి గ్రీటింగ్స్ తెలుపుచున్నాము పక్షముగా, తర్వాత మా ఫ్యామిలీ పక్షముగా, తర్వాత మా మినిస్ట్రీ తరపున వారికి మేము బర్త్డే విషెస్ వారికి తెలుపుచున్నాం. దేవుడు ఆయుష్ ఇవ్వాలి,
అనేక ప్రజలకు ఆశీర్వాదకరముగా ఇంకా వారు ముందుకు వెళ్ళాలి. అటువంటి గొప్ప ధన్యతను దేవుడు వారికి ఇవ్వాలి. మేము బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాం. ఇంకా వారి యొక్క సేవ ముందుకు కొనసాగాలి. దేవుడు బలం ఇవ్వాలి. కృప వరముల చేత అలంకరించాలి. అనేక బిడ్డలకు వారు దీవనకరంగా ఉండాలి. వేరే రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి వచ్చి తెలుగు నేర్చుకొని వారు చక్కగా తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. తెలుగు ప్రజలకు దీవనకరముగా వారు మారారు. రాజమండ్రి ప్రాంతంలో వారి యొక్క సేవ ఉన్నది. నేను వెళ్ళాను, ఒకసారి వెళ్ళి అక్కడ చూశాను. చాలా ప్రజలు వచ్చారు. వారికి మేము మళ్ళీ ఒకసారి మా గ్రీటింగ్స్, మా విషెస్ వారికి తెలుపుచున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. பிரைஸ் தி லார்ட். தேவ பிரசன்னத்திலிருந்து உங்களுக்கு வாழ்த்துக்களை கொண்டு வருகிறேன். நானும் என் வீட்டாருமோ என்றால் கர்த்தரையே சேவிப்போம் என்ற பிரதிஷ்டையோடு தன்னுடைய வாழ்க்கையை ஒப்பு கொடுத்த அருமையான அப்போஸ்தலன் என் அன்பு சகோதரன் தாமஸை வாழ்த்துகிறேன். இன்றைக்கு அவர் பிறந்த நாள் காண்கிறார். அருமையான என் தம்பியை பெற்றெடுத்த தவ கொழுந்தாகிய அம்மாவை நினைத்து பார்க்கிறேன். மரிய செல்வம் எப்படி இயேசு கிறிஸ்துவை மரியாள் பெற்றெடுத்தாலோ அப்படி கர்த்தர் உலகத் தோற்றத்துக்கு முன்னே மகனை தெரிந்து கொண்டு தாயின் கற்பத்திலிருந்து அவரை கையில் எடுத்த நாள் இந்த நாள். போன வருடமெல்லாம் கண்மணி போல தம்பியை பாதுகாத்தார், குடும்பத்தை பாதுகாத்தார். புதிய ஆண்டுக்குள்ளே அவரே வழி நடத்தி வந்திருக்கிறார். வேதம் சொல்லுகிறது, எபிரேயர் 11:1 சகோதர சிநேகம் நிலைத்திருக்க கடவது. ஆம், எனக்கு ஆண்டவர் கொடுத்த அன்பு சகோதரனாக கிறிஸ்துவுக்குள் இதுவரை வழி நடத்தி வந்திருக்கிறார். புதிய ஆண்டிலே புதிய கிருபைகளை கர்த்தர் கட்டளையிட ஜெபிக்கிறேன். தேவ கிருபையும் ராஜாக்களுடைய கண்களிலே தயவும் கிடைக்கும்படி செய்வாராக. தம்பி இன்னொரு புதிய வருடத்தை காணுகிற இந்த நாளிலே மனதார குடும்பமாக திருச்சபையாக அருள் தாமஸை தேவ கிருபையின் ஆண்டாக சொல்லி வாழ்த்துகிறேன். வருஷமெல்லாம் கர்த்தர் புதிய அபிஷேகத்தை ஊற்றி என் பாத்திரம் நிரம்பி வழிகிறது, புது எண்ணெயால் அபிஷேகம் பண்ணப்படுகிறேன் என்று ஆனந்த தைலத்தால் எப்படி ஆண்டவர் இயேசு அவர் தோழர்களை பார்க்கிலும் அவரை ஆனந்த தைலத்தால் அபிஷேகம் பண்ணினாரோ, இந்த ஆண்டு ஆனந்த தைலத்தின் ஆண்டாக தம்பி தாமஸ்க்கு இருப்பதாக என்று சொல்லி மூத்த சகோதரராக இருக்கிற ஆண்டவராய் இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே இந்த பிறந்த நாளிலே வாழ்த்துகிறேன். அவர் வருஷத்தை நன்மையால் முடிசூட்டி பாதையெல்லாம் அபிஷேக நெய்யாய் பொழிய பண்ணுவாராக என்று சொல்லி மனதார வாழ்த்துகிறேன். கிருபாவும் நானும் ஜெடிக்குட்டியும் உங்களை வாழ்த்துகிறோம். உங்கள் ஆத்மா வாழ்வது போல எல்லாவற்றிலும் வாழ்ந்து இந்த புதிய ஆண்டிலே கர்த்தர் தேசங்கள் முழுவதும் உங்களை எடுத்து பயன்படுத்த வேண்டும். உங்கள் வாயினால் சொல்வதை கர்த்தர் தமது கரத்தினால் நிறைவேற்ற வேண்டும். அற்புதங்களும் அடையாளங்களும் உங்களின் ஊழியத்திலே பின்தொடர வேண்டும் என்று மனதார ஆசீர்வதிக்கும்படி ஜெபிக்கிறேன். கர்த்தர் தாமே உங்களை இப்பொழுது இருக்கிறதை பார்க்கிலும் 1000 மடங்கு கிருபையிலும் கீர்த்தியிலும் அற்புத அடையாளங்களிலும் பெருக பண்ணுவாராக. ஆமேன், ஆமேன், ஆமேன். God bless you. ஆண்டவராய் இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் அன்பின் நல்ல வாழ்த்துக்கள். விசேஷமாக ஜூலை 11 பிறந்தநாளை காண்கிற என் அன்பு சகோதரர் டாக்டர் தாமஸ் அவர்களுக்காக நான் ஆண்டவரை துதிக்கிறேன். கடந்த 20 ஆண்டு காலங்கள் அவரோடும் குடும்பத்தோடும் ஊழியத்தோடும் நல்ல உறவை தேவன் எனக்கு தந்திருக்கிறார். அவர்களுடைய இப்படிப்பட்ட நல்ல நாட்களை அவர்கள் காண்பது மிகுந்த ஒரு ஆசீர்வாதம். எனக்கு மாத்திரமல்ல, என் குடும்பத்திற்கு மாத்திரமல்ல, தேசத்திற்கும் அவர்கள் மிகுந்த ஒரு ஆசீர்வாதம். அவர்களை
சங்கீத 91 அதிகாரம் 14, 15, 16 ஆகிய வசனங்களை வாசிக்கிற பொழுது 8 விதமான ஆசீர்வாதங்களை தேவன் அங்கு சொல்லியிருக்கிறார். அந்த 16ஆம் வசனத்தை வாசிக்கிற பொழுது, நீடித்த நாட்களால் அவனை திருப்தியாக்கி என் ரட்சிப்பை காண்பிப்பேன் என்று கர்த்தர் சொல்லுகிறார். அப்படின்னா நீடித்த நாட்களாய் என் சகோதரரை கர்த்தர் இந்த பூமியில் வாழ வைத்து அநேக ஆயிரங்களுக்கு, லட்சங்களுக்கும், கோடிகளுக்கும் அவர் மிகுந்த ஆசீர்வாதத்தின் பாத்திரமாய் இருப்பாராக. அவருக்கு தேவன் கொடுத்த நல்ல ஆயுசு நாட்களுக்காக ஸ்தோத்திரம். இன்னமும் அநேக ஆயுசு நாட்களை காணத்தக்கபடி தேவன் அவரோடு இருந்து கர்த்தர் பெரிய காரியங்களை கர்த்தர் செய்வாராக. இந்த வசனத்தை வாசிக்கிற பொழுது திருப்தியாக்கி நீடித்த நாட்கள். அவருடைய வாழ்க்கையில் இதுவரையிலும் எந்த ஊழியத்தின் பாதையிலே ஒரு திருப்தியற்ற அனுபவங்களை அவர்கள் சந்தித்தார்களோ, இந்த பிறந்த நாள் முதல் அவர் திருப்தியுள்ள வாழ்க்கை, அவர் பொருளாதாரத்திலும் சரீர பிரகாரமாகவும் ஊழியத்தின் பாதைகளிலும் அவர் குடும்ப வாழ்விலும் தீர்க்க ஆயுசை காண கர்த்தர் செய்து திருப்தியான ஒரு அனுபவங்களை கர்த்தர் காண செய்வாராக. யோவேல் 2:26 வாசிக்கும் பொழுது, என்னை அதிசயமாய் நடத்தி வந்த தேவனை நான் துதிப்பேன் என்று சொல்லி இருக்கிறார். அருமையான சகோதரர், இப்படிப்பட்ட நாட்களை கர்த்தர் மீண்டும் கொடுத்திருந்தார். அவரோடு இணைந்து குடும்பமாக நின்று, சபையாக நின்று துதிப்பதிலே நானும் மகிழ்ச்சி அடைகிறேன். கர்த்தரின் அன்பு சகோதரர் தீர்க்காயுசையும் சுகத்தையும் பலத்தையும் கட்டளையிடுவாராக. கொடுத்த குடும்பத்தையும் சபையையும் கொடுத்த ஊழியங்களை, தரிசனங்களையும் மென்மேலும் ஆசீர்வதிப்பாராக. God bless you. God bless you. Praise the Lord. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు అత్యంత ప్రియులు, ఆప్తులు, అంతర్జాతీయంగా దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దహించు అగ్ని పరిచర్యల యొక్క వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ థామస్ గారి జన్మదినము మరియు వారి పరిచర్యల యొక్క 35 వసంతముల వార్షికోత్సవం సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మరియు షాలోమ్ పరిచర్యల నుండి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. రాబో కాలంలో దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యలను కొలతలేని ఆత్మచేత అభిషేకించి వాడుకోవాలని, వారి పరిచర్యలు భూదిగంతాల వరకు విస్తరించాలని, ప్రభు రాకడకు లక్షలాదిగా ఆత్మలను రక్షించి సంఘమును వధువు కన్నిగా సిద్ధపరచాలని హృదయపూర్వకంగా కోరుకొనుచు వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే డాడీ. డాడీ గారు మాకు ఆత్మీయ నాయకులుగా ఉండడం, ఆత్మీయ తండ్రిగా ఉండడం మాకెంతో ఆశీర్వాదకరం. డాడీ గారికి సండే స్కూల్ పిల్లలంటే చాలా ప్రేమ. వారి యొక్క ప్రార్థనల వల్ల బిడ్డలు చక్కగా భక్తిలోను, ఆ యొక్క దేవుని యొక్క మార్గంలోను, దేవుని యొక్క కృపలోను బిడ్డలు ఎదుగుతూ వస్తున్నారు. ఇంకా డాడీ గారు అనేక జన్మలకు తండ్రిగా ఉండాలని మనసారా కోరుతూ సండే స్కూల్ తరఫున బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాము. దహించగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆర్చ్ బిషప్ గారు అయినటువంటి డాక్టర్ థామస్ డాడీ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు ఇలాంటి పుట్టినరోజులు అనేకము జరుపుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మా ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రి అనేక మందిని మరి తర్ఫీదు ఇచ్చి బిషప్స్గా, సువార్థికులుగా, సేవకులుగా, పాస్టర్స్గా అనేక మందిని దేశ విదేశాల్లో తయారు చేసినటువంటి గొప్ప నాయకులు థామస్ డాడీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న థామస్ డాడీ గారికి, అపోస్తులుడు డాడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా తరపున, మినిస్ట్రీ బ్రదర్స్ తరపున తెలియజేసుకుంటున్నాను. డాడీ గారి గురించి చెప్పాలంటే, నేను ఇక్కడికి వచ్చి 2.5 years ఇక్కడికి వచ్చిన కాంచి కూడా నేను వచ్చిన సమయంలో చాలా బలహీనంగా ఉండేవాడిని. కానీ డాడీ ప్రాపసీ ద్వారా, డాడీ వాక్యం ద్వారా, డాడీ అభిషేకం ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. అలాగే డాడీ గారిలో దేవుని యొక్క ప్రేమను డాడీ క్రియల రూపంలో నేను చూశాను. నేను చాలా ఎక్స్పీరియన్స్ పొందాను. దేవుని యొక్క ప్రేమను డాడీలో మేము చూడగలిగాం. ఈ సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మా ఆత్మీయ తండ్రి, అపోస్తులుడు డాక్టర్ థామస్ డాడీ గారికి నా తరపున, మా కుటుంబం తరపున, ఈ యొక్క మినిస్ట్రీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వారందరి తరపున
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. Praise Lord. Daddy is my God's gift and it's my privilege to have Daddy, and happy birthday to you, Daddy. Happy birthday, Daddy. Happy birthday, Daddy. We love you, Daddy. ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న బిషప్ డాక్టర్ థామస్ గారు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ గారికి బెస్ట్ విషెస్ తెలియజేయమని కోరిన వారు ఫ్యామిలీ మెంబర్స్ డాక్టర్ షీబా థామస్, సిస్టర్ క్యాథరిన్ జాయ్సీ మరియు సిస్టర్ కరిష్మా ప్రేసీ, శైలాస్, డానియల్, మనోహర్, ఎబేజు, చిన్న, రవి, జాన్ వెస్లీ మరియు దహించు అగ్ని పాస్టర్స్ అండ్ బిలీవర్స్, స్టాఫ్, ప్రేయర్ టీమ్, వాలంటీర్స్ మరియు దహించు అగ్ని డ్యునామి స్టూడెంట్స్, మినిస్ట్రీ, బ్రదర్స్, సిస్టర్స్, యేసు పరిచర్యలు పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యులు. బిషప్ డాక్టర్ థామస్ గారు మీకు మీ వారందరి తరపున మరియు శుభాకాంక్షల కార్యక్రమం తరపున హ్యావ్ అ వండర్ఫుల్ బర్త్డే. మీరు ఇలాంటి బెస్ట్ బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని ఆరాధన టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.